కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయమని రోజు నీకు ఎక్కడికో వెళ్తావు, ఇది నమ్ముతావు, నువ్వు చేయంటే 100% నన్ను నమ్ముతున్నాను. డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. నన్ను ఒక 3 years నిలబడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ గారు, తమ్ముడు, యువర్ ఆసమ్. అండ్ దిస్ జస్ట్ ఎ స్టార్ట్. నువ్వు ఇంకా ఎంత హైట్స్కి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరిని ఇండస్ట్రీలో కలుపుకుంటూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళిపోవాలని దేవుడిని కోరుకుంటున్నాను నిన్ను. అలాగే మా సినిమాలో రితిక అద్భుతంగా చేసింది. ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ముఖ్యంగా తమ్ముడు, ఈ సినిమాలో అండి నా మహాబీరుల అమ్మ 2 పిల్లలు చేశారు. ఈ అబ్బాయి, ఇంకో అబ్బాయి, ఇంకా చిన్న అబ్బాయి. అందరూ నేను చేశానన్నారు, అదన్నారు. నాకంటే ఎంతో బాగా చేశారండి వీళ్ళిద్దరూ. అండ్ నిజంగా లెర్న్ లాట్. ఇంత చిన్న వయసులో ఇంత బాగా చేశారంటే నా పోర్షన్ ముందే అయిపోయింది. అది చూసుకొని యాస్టీసు ఆ ఎమోషన్ అది క్యాప్చర్ చేసి దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి ఆ క్యారెక్టరు నేను స్క్రీన్ లేకపోయినా నువ్వు వచ్చి లేపింది. యూ సస్టైన్డ్ ఇట్ తమ్ముడు. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ నువ్వు చెప్పినట్టు మన దగ్గర అది లాక్కున్నారంటే డైరెక్టర్ గారే. అలాగే రామ్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సెట్లో ఎప్పుడు ఫన్గా, ఇంత ప్రెషర్లో కూడా మాకు ఎప్పుడు సరదాగా కొట్టారు రామ్జీ గారు. ఇండియా మొత్తం తెలుగు సినిమా గర్వపడేలా చేశారండి మీరందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ అస్ ఆల్. అలాగే సుజిత్ గారు, థ్యాంక్ యూ. అయినో మీరిద్దరు పిల్లలు ముద్దులు పోలీసులాగా నాకు తేజాకు మధ్యలో చాలా పనులు. ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్ నైస్లీ. రమణ గారు, థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారు సార్? లైఫ్లో మర్చిపోను సార్ మీరు మొరాకన్ ఫైట్లో చేసింది. అది బయటికి చెప్పుకోలేను కానీ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు గౌరీ శంకర్ గారు, సార్ అసలు ఎలా సార్ మీరు అలా కొట్టారు? అసలు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత అద్భుతమైన మ్యూజిక్ కొట్టి సినిమాని ఈరోజు ఒక యాక్టర్స్ గురించి కాకుండా, ఒక విఎఫ్ఎక్స్ గురించి కాకుండా, ఒక మ్యూజిక్ గురించి, మ్యూజిక్ని మెయిన్ హీరోగా టాప్ చేసి చెప్తున్నారంటే, మమ్మల్ని అందరినీ దాటి మీరు అక్కడ ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఒక మంచి సినిమా తీసినప్పుడు అండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక హీరోలా కనిపిస్తూ ఉంటారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. శ్రీకర్ ప్రసాద్ గారు, ఎడిటర్. సార్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా డ్రీమ్, ఇట్ వాస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ. నా ఈ సినిమాతో అది కంప్లీట్ అయింది. అలాగే సౌండ్ ఇంజనీర్స్ రఘు గారు, వి వర్క్ బిఫోర్ సార్, ఎరగదీశారు. అలాగే రాధాకృష్ణ గారు, డిటిఎస్, అండ్ ఆల్ ద కెమెరా డిపార్ట్మెంట్, అండ్ అనిల్, మనోజ్, యూ గైస్ వర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే #మీడియా మనోజ్ అండ్ వంశీ శేఖర్, మై బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మీరు రాత్రి పగులు కష్టపడి నన్ను వదిలేసి అంతా తిరిగేసి వచ్చారు. ఐ లవ్ యూ. అలాగే పేరు రామర్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఒక్క బ్రదరు, ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ కోరుకున్న ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. నిజంగా మీ పాజిటివ్ ఎనర్జీ, నేను నిలబడాలి, నేను గెలవాలని ప్రతి ఇంట్లో మీరు అనుకున్నారు కాబట్టి ఈరోజు ఆ దేవుడు కూడా ఇలా కరుణించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే కష్టపడుతూ ఇంకా గ్యాప్ రాకుండా ముందుకెళ్ళాలని ఆ దేవుడిని, పెద్దల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అసలు ఈ మనోజ్ గారినేనా మనం మహావీర్ లామాగా చూసింది అని ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇందాక నుంచి. అందుకనే ఇప్పుడు ఒక్క సెకండ్ క్యారెక్టర్లో చూడాలని ఇది తీసుకొచ్చా. అమ్మాయికి మాకు దట్ పోజ్ అది కావాలి. బ్లాక్ స్వర్డ్. ఎస్, యా, కమాన్. మహావీర్ లామా విత్ బ్లాక్ స్వర్డ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఇక తగ్గేదే లేదు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో కుమ్మేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హియర్ వి గో ఓవర్ టు తేజ సజ్జా గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న, గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు.